హాయ్ గైస్, లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ చూసి ఇప్పుడే వచ్చిన అనమాట. మూవీ ఎలా ఉందంటే నాకైతే పెద్దగా అనిపించలేదు భయ్య. ఓకే పర్లేదు, మూవీ చూడొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీ అర్థం కావాలంటే ఒకసారి చూడొద్దు, 2 సార్లు చూడాల్సిందే. ఎండింగ్లో ట్విస్టులు మామూలుగా ఉండవు. ఆ ట్విస్టులు అయితే బాగా వర్కౌట్ అయినాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్. మరి అంటే మనకు ఎండింగ్లో కూడా చూపించారు కిల్ మీ ఇఫ్ యూ డేర్ అని. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. టోటల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఏంటంటే థియేటర్ దగ్గరికి వెళ్ళి మూవీ చూసి రిటర్న్ వచ్చి మళ్ళీ వీడియో రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసి thumbnail తీసుకొచ్చి పెట్టేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంత చేస్తున్నప్పుడు, ఇంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు మీరు కూడా ఎంతో అంత ఎఫర్ట్ చూపించి వీడియో కనుక చూసి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది. వీడియో ఎండ్ దాకా చూస్తే రివ్యూ ఏంటిది అనేది మీకు అర్థమవుతుంది. సగం సగం చూసి మీరు కామెంట్ పెట్టకండి. చాలా మంది అలా పెడుతుంటారు అండ్ కొన్ని కామెంట్స్ అలా వస్తుంటాయి అనమాట. అయినా నేను పెద్ద పట్టించుకోను. కానీ రివ్యూలోకి వెళ్తే అసలు ఈ మూవీ స్టోరీని ఒక ప్లాట్లోనే మనం చెప్పలేం. ఎందుకంటే మొత్తం ఇది లవ్ స్టోరీయే. లవ్ స్టోరీనే ఒక థ్రిల్లర్ టైప్లో అండ్ హారర్ టైప్లో చూపించడానికి వాళ్ళు ట్రై చేసిర్రు. మూవీ అయితే పర్లేదు, ఓకే వెళ్ళి చూడొచ్చు. కానీ నాకేంటంటే ఈ మూవీని ఇంకొంచెం బాగా బెటర్గా వాళ్ళు అంటే ప్రమోట్ చేసింటే బాగుండేది అనిపించింది. హీరో ఆశీష్ న్యూ కమర్ కాబట్టి దిల్ రాజు వాళ్ళు ఎంతో అంత ప్రమోట్ చేయడానికి చూసిరు వాళ్ళు. అండ్ థియేటర్ దగ్గరికి వెళ్తే ముందు రోజే మొత్తం థియేటర్ అంతా సగం ఫిల్ అయ్యింది. ఆ బుకింగ్ ఆన్లైన్ చేసుకొని నేను కొత్త హీరో కదా అంతమంది జనాలు ఉంటారు లేదో అనుకున్నాను నేను. కాకపోతే కంటెంట్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు ముందుకుంటారు. నేను కూర్చున్నప్పుడు నా పక్క సీట్ అంతా అడిగిన నేను, మీరుగా బ్రో బాగానే బుక్ చేసుకుని వచ్చారు కదా అని. అంటే బేబీ కోసం వచ్చిన, అదే వైష్ణవ్ చైతన్య కోసం వచ్చిన అని చెప్పారు ఆయన. అంటే ఆమె ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు అండ్ వస్తారు కూడా ఆమె ఫ్యాన్స్. మూవీ ఏంటంటే ఓవరాల్ ప్లాట్ కూడా మొత్తం లవ్ స్టోరీ కానీ డిఫరెంట్ సెటప్ లో ప్లాన్ చేసారు వాళ్ళు. ఎండింగ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది బాగుంటుంది, మీకు ఎగ్జైట్ అవుతారు. అండ్ 2-3 ట్విస్టులు ఉంటాయి అనమాట. దాని తర్వాత అంటే మనకు మూవీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం పెద్దగా ఏముండదు. సెకండ్ హాఫ్ లో స్టోరీ కొంచెం రన్ అవుతుంది. ఒక బ్రిలియంట్ స్టోరీ, ఇది బ్రిలియంట్ సెట్ ఆఫ్ లో తీసుకున్నారు. కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర ఇంకొంచెం అంటే ఇప్పుడు హైప్ ఎక్కించిండి అని అంటుంటారు కదా నార్మల్ గా. ఆ హైప్ నాకు ఎక్కట్లేదు అనమాట. చూసిన కొద్దీ కొంచెం అదే వెళ్తుంది, అట్లా వెళ్తుంది అన్నట్టుగానే అనిపిస్తుంది. మూవీ అయితే నాకంతగా ఎక్కట్లేదు అది చూస్తున్నంత సేపు. ఫస్ట్ హాఫ్ ఓకే. ఫస్ట్ హాఫ్ లో అయితే హీరోయిన్ వైష్ణవ్ చైతన్య కురుంజి కరిపాకు తీసినట్టు తీసేసిరు. సెకండ్ హాఫ్ లో ఆమె క్యారెక్టర్ బ్రిలియంట్ ఉంటుంది. అసలు ఆమె క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ మూవీలో. సెకండ్ హాఫే బాగా చూపిస్తారు. అండ్ మన ఆశీష్ విషయానికి వస్తే ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండేది. ఉంటుంది కదా మనకు మన విరూపాక్షలో సాయంత్రం తేజ్ గారు ఎలా చేసిర్రు సేమ్ అలాగే చేసిర్రు. ఆయన యాక్టింగ్ నాకేం పెద్దగా అప్ టు ద మార్క్ అనిపించలేదు. ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండేది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే కీరవాణి గారు ఎట్లా అంటే ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండేది. నేను మ్యూజిక్ చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉండే. కీరవాణి గారు ఆ రేంజ్ లో వస్తున్నాయి కదా. అందులో చిన్న మూవీ కదా, ఎలా చేస్తారు హారర్ టైపు, ఆయన చాలా రోజులు అవుతుంది ఈ జానర్ చేసి అని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే పర్లేదు. సాంగ్స్ అంతా ఏం ఎక్కలేదు నాకు. ఒక సాంగ్ ఏదో ఆట గదరా శివ సంథింగ్ ఏదో సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ ఓకే పర్లేదు. రిమైనింగ్ అంతా ఏం పెద్దగా ఏం బాగుండదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే. ఒక దగ్గర పర్టికులర్గా చెప్పాలంటే మనకు దయ్యం ఉండే సీన్లో బ్యాక్గ్రౌండ్ లో నేచర్ చూపించే ఒక సీన్ ఉంటుంది. అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్టికులర్ వస్తుంది. అదైతే నెక్స్ట్ లెవెల్, అది టూ గుడ్. అది దాన్ని అయితే మెచ్చుకోవచ్చు. అండ్ విజువల్ విషయానికి వస్తే మనకు పిసి శ్రీరామ్ గారు ఓకే పర్లేదు, బెటర్ గా చేస్తుంటే బాగుండేది. మనకు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెద్దగా ఏం ఎఫర్ట్ చేసినట్టు అనిపించలేదు. దీంట్లో పెద్దగా కాస్ట్ కూడా ఏమి ఉండదు. 5 క్యారెక్టర్స్ ఏమి ఉంటుంది అంతే. దాంతోనే మూవీ అంతా రన్ చేసారు. అండ్ ఒక సెటప్ లో ఉంటుంది. దానికి పెద్దగా ఏదో హంగమా లేకుండా. నాకు తెలిసి పెద్ద స్టోరీ ఏం కాదు. కాకపోతే రైటింగ్ వైజ్ గా బాగా రాసుకున్నారు. స్టోరీ బిల్డప్ మొత్తం స్టోరీ క్రియేట్ చేసే వరల్డ్ కానీ అదంతా కొంచెం అంబియన్స్ కరెక్ట్ గా రాసుకున్నారు. దాంతోనే నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది మూవీ. అండ్ నాకైతే మాత్రం ఓకే పర్లేదు, థియేటర్ వెళ్ళి చూడొచ్చు అనిపించింది. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళి చూడండి. ఒకసారి చూస్తే అర్థం కాదు నాకు తెలిసి. నాకైతే ఓకే, నేను మంచిగా అర్థమే, నేను చూసినా. కానీ మాక్సిమం పీపుల్స్ ఒకసారి చూస్తే అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే వెళ్తుంది. సెకండ్ హాఫ్లో ఏంటంటే కొన్ని ట్విస్ట్లో వస్తున్న కొద్దీ అరే ఏమైతుందిరా అరే చెప్పండి రావడం, తెలిసినోడు ఎవడన్నా ఉంటే చెప్పండి రా అన్నట్టు అనిపిస్తుంది మీకు. ఆ టైప్లో ఉంటుంది, మీకు అర్థం కాదనమాట. అంటే సెకండ్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఏంటంటే ఓన్లీ కంటెంట్ బేస్డ్ మూవీ ఇది, మీరు వెళ్ళి చూడండి. అండ్ చాలా మంది థియేటర్ దగ్గర ఉన్నారు. అండ్ సెకండ్ మన ఇప్పుడు షోకి కూడా బుక్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చూసిన ఆన్లైన్ బుక్ మై షోలో. ఓకే పర్లేదు. కంటెంట్ బేస్డ్ మూవీస్ మీరు చూస్తే ఇంకేంటంటే అట్లాంటి మూవీస్ వాళ్ళు తీయడానికి ట్రై చేస్తుంటారు. అండ్ ఇది నా రివ్యూ, మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేసేయండి. అండ్ ఎట్లాగే మీరు సపోర్ట్ చేస్తే ఇంకంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీక్ 5 మూవీస్ ఉన్నాయి, ఆ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను నేను. మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.